అమ్మవారు తనంత తానుగా పరిపాలకురాలు. శ్రీ విద్యా సంప్రదాయాన్ని బట్టి చూసినట్లయితే ఆమెయే లోకమునకు అంతటికీ కూడా పరిపాలకురాలు. అంతటికీ పరిపాలకురాలైనటువంటి తల్లి కిరీటాన్ని ధరిస్తుంది. కిరీటాన్ని ధరిస్తే వాడే రాజు అని పిలుస్తారు. మనకి రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తారు. వెనకటికి గురువుగారితో ఒక శిష్యుడు బయలుదేరాడు. ఏమిరా వెంటపడుతున్నావు అన్నారు గురువుగారు. గురువుగారు మీరు ఎన్నాళ్ళ నుంచో పాఠం చెప్తున్నారు, మీరు నేను వినయం ఉన్నవాణ్ణి అర్హుణ్ణి అనుకుంటే మీరు రాజమందిరానికి ఎడుతున్నారు కదా, ఒక్కసారి రాజదర్శనం చెయ్యాలనుంది, ఒక్కసారి నన్ను తీసుకెళ్లరా గురువుగారు అని అడిగాడు. సరే నాతో రా అన్నారు. వాడు అంతకు ముందు పాపం గురువుగారి దగ్గర కూర్చుని పాఠం నేర్చుకున్నవాడు, భిక్షకెళ్ళి భిక్షాన్నం తెచ్చినవాడు, పెద్దగా తిరిగినవాడు కాదు. ఆయనతో పాటు రాజప్రాసాదంలోకి వెళ్ళాడు. వెడితే అక్కడ సైనికులు కనబడ్డారు. కనపడితే వాళ్ళని చూసి ఈయనేనా రాజు అన్నాడు. కాదురా, రాజు గొప్పగా ఉంటాడు అన్నాడు. ఇంకా ముందుకు వెళ్ళాడు. ఇదే సేనాధిపతి కనబడ్డాడు. ఈయనేనా అన్నాడు. కాదు. ఇంకా ముందు మహామంత్రి కనబడి ఈయనేనా అన్నాడు. కాదు. చిట్ట చివర లోపలికి వెళ్ళిన తర్వాత సింహాసనంలో కూర్చుని పాదపీఠం మీద పాదం పెట్టుకుని కూర్చుని ఉన్నాడు రాజు. శిష్యుడు అడగలేదు ఈయనేనా రాజు అని. రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశాడు. అంటే రాజదర్శనం అయితే ఈయన రాజా అని అడగవలసిన అవసరం ఉండదు. ఆ తేజస్సు అలా ఉంటుంది, ఆయన యొక్క టీవీ అలా ఉంటుంది, ఆ గాంభీర్యం అలా ఉంటుంది. అందుకే కిరీటాన్ని ధరిస్తారు. కిరీటాన్ని ధరించారు అంటే దానికి అర్థం ఏమిటి అంటే ఆయన మాట శాసనము. ఆయన ఏమన్నాడో అది ఇంకా తిరుగులేనిది. ఆయన ఒకటి అనుగ్రహిస్తే ఇది ఎందుకు అనుగ్రహించావు అని అడగగలిగిన వాడు ఉండడు. ఆయన శిక్ష వేస్తే ఇలా ఎందుకు శిక్ష వేశావు అని అడగగలిగిన వాడు ఉండడు. ఎవరికి ఏది ఇచ్చినా ఆయన తప్ప వేరొకరు ఉండరు. ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళెవరో వారు కిరీట ధారణ చేస్తారు. అందుకే మకుట ధారణ అన్నది అంత గొప్ప విశేషం. అందుకే శ్రీరామాయణంలో యుద్ధకాండలో మకుట ధారణ సర్గకి అంత శక్తి వచ్చింది. శ్రీరామ నవమి నాడు ఏం చెయ్యాలి అంటే మకుట ధారణ సర్గ వినాలి అని. ఆయన కిరీటం పెట్టుకుంటే మకుట ధారణ సర్గ. అప్పుడు మహారాజుగా రామచంద్రమూర్తి కూర్చుంటే ఆ మకుట ధారణ సర్గ ఎవరు పారాయణ చేస్తారో వాళ్ళకి ఏ ఇబ్బందులు రాకుండా రామచంద్ర ప్రభు వాళ్ళని రక్షణ చేస్తాడు అని గుర్తు. కాబట్టి అటువంటి కిరీటాన్ని అమ్మవారు పెట్టుకుంటుంది. ఇప్పుడు కిరీటము అంటే అందులో ఏముంటాయి? సాధారణంగా రెండు పదార్థాలు ఉంటాయి. ఒకటి బంగారము చేత తయారు చేయబడుతుంది. కిరీటము ఇంకొక దాంతో తయారు చెయ్యరు, బంగారము చేత మాత్రమే తయారు చేయాలి. ఎందుకంటే అది ఉన్నటువంటి అన్ని లోహములలోకి చాలా గొప్పది కనుక బంగారంతో చెయ్యాలి. రెండు, అందులో మణులు పొదగబడి ఉంటాయి. గొప్ప గొప్ప మణులు అంటే రత్నములు. శంకర భగవత్పాదులు ఇస్తున్న స్తోత్రం ఏమిటి మనకి? నవరత్నమాలిక. అందుకే అన్నీ ఏవి ఉన్న ఆభరణాలు చెప్తున్నారైనా రత్నములు ఉన్న ఆభరణములు చెప్తూ పెడుతున్నారు. హార, నూపుర, కిరీటము నిండా రత్నములు అలంకృతమై ఉంటాయి, పొదగబడి ఉంటాయి. సాధారణంగా మహారాజులందరూ చాలా గొప్ప గొప్ప కిరీటాలు పెట్టుకుంటారు. ఒక్కొక్కరి కిరీటం ఒక్కొక్కలా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. అన్నిటికన్నా అమంగళకరమైన విషయం కూడా కిరీటం కింద పడిపోవడం. అటువంటిది అమ్మవారు పెట్టుకునేటటువంటి కిరీటం సామాన్యమైనటువంటి చక్రవర్తులు కానీ మహారాజులు కానీ పెట్టుకునేటటువంటి కిరీటం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అని చెప్పారనుకోండి. అప్పుడు ఇంకా ఆ కిరీటానికి గొప్పతనం ఎలా వస్తుంది? కాదు. అమ్మవారు పెట్టుకున్నారు అంటే ఆ కిరీటానికి ఏదో ఒక విశేషం ఉండాలి. ఆ విశేషం ఉంటేనే అది మన మనసులో హత్తుకుంటుంది. హత్తుకుంటేనే మీరు దాన్ని బాగా మనస్సు అనేటటువంటి నేత్రంతో చూస్తారు. బాహ్య నేత్రంతో చూడడానికి మామూలు కిరీటాలు ఉంటాయి, అమ్మవారి కిరీటం చూడడానికి మనోనేత్రంతో చూడాలి. అందుకే శంకరాచార్యుల వారు అద్వితీయమైనటువంటి శ్లోకం ఒకటి ఇచ్చారు. బహుశः ఆ శ్లోకం లాంటి శ్లోకాన్ని రచన చెయ్యడం ఏ కవికి సాధ్యం కాదు. నేను ఈ మాట ఎవ్వరినీ చిన్నబుచ్చడానికి అంటలేదు, శంకర భగవత్పాదుల యొక్క ప్రతిభని ఆవిష్కరించడానికి అంటున్నా. అందున ఆ శ్లోకం 42వ శ్లోకం సౌందర్యలహరిలో 41 శ్లోకాల వరకు ఆనందలహరి. అంటే అమ్మవారి యొక్క యంత్రరూపమైన ఉపాసనా విశేషాలు చెప్తారు, చక్రాలు అవి. 42 నుంచి స్థూల రూప వర్ణనం. ఆ స్థూల రూప వర్ణనంలో మొట్టమొదటి శంకరాచార్యుల వారు 42వ శ్లోకంగా మొట్టమొదటి వర్ణన దేని మీద అంటే కిరీటంతోనే మొదలుపెట్టారు. ఆయన ఇంకా ఏది ఎంచుకోలే,
స్థూల శరీరంలో అమ్మవారి పాదములు కానీ చేతులు కానీ ఆమె నాభి కానీ ఆమె యొక్క వక్షస్థలం కానీ కంఠము కానీ ఆమె యొక్క ముఖమండలం కానీ ఆమె యొక్క కేశపాశం కానీ వేటిని వర్ణించాల. కిరీటంతో మొదలుపెట్టారు. కిరీటంతో మొదలుపెట్టి కూడా అసలు ఎవరూ ఎక్కడా ఏ కాలమునందు ఊహ చెయ్యలేనటువంటి ఒక అద్భుతాన్ని సృష్టించారు కవిత్వంలో. అందులో ఆయన అన్నారు గతైర్మాణిక్యత్వం అని ఆ కిరీటం యొక్క శోభని చెప్పడం మొదలుపెట్టారు. సాంద్రఘటితం, గట్టిగా బిగింపబడ్డాయిట ఆ కిరీటానికి. ఏవి? మామూలు కిరీటం కాదది, అమ్మవారు పెట్టుకున్నటువంటి కిరీటం. కిరీటం తే హైమం హిమగిరిసుతే. ఆ తల్లిని ఆ పిలవడంలో ఒక అందం. హిమగిరిసుతే అంటారు ఆ కిరీటం పెట్టుకున్న తల్లిని. అదిట అమ్మవారి యొక్క స్థూల శరీరం ఈ బ్రహ్మాండమంతా నిండిపోయి ఉంటుంది. అంత పెద్ద తల్లికి అంత పెద్ద కిరీటం కావాలి. ఇప్పుడు ఆవిడ పెట్టుకున్న కిరీటం బంగారంతో చేశారట, శుద్ధమైన బంగారంతో చేశారు. అక్కడ వరకు బాగుంది, అది మార్చడం ఎవరికీ కుదరదు. మణులు, మామూలు మణులు పొదగబడినటువంటి కిరీటములో ఎంత గొప్పవి కానివ్వండి, ఎంత విలువైనవి కానివ్వండి, లోకంలో చక్రవర్తులు రాజులు పెట్టుకుంటారు. అమ్మవారు కూడా అలాగే ఎందుకు పెట్టుకుంటుంది? అందుకే శంకరులు అన్నారు అమ్మవారి కిరీటంలో పొదగబడినటువంటి రత్నములు మణులు మామూలు మణులు కావు, ద్వాదశాదిత్యులను మణులుగా పొదిగింది కిరీటంలో. ద్వాదశాదిత్యులంటే మనకి ఒక సూర్యుడు తెలుసు, 12 మంది సూర్యులు ఉంటారు. అనేక కోటి బ్రహ్మాండములు ఉంటాయి కదండి. అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. వ్యాసుల వారి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న రూపానికి కిరీటధారణ చేస్తున్నారు శంకరాచార్యుల వారు. అనేక కోటి బ్రహ్మాండ జనని, అనేక కోట్ల బ్రహ్మాండములకు ఆమె జనని. అంటే ఆమె ఎటువంటి స్థాయిలో ఉంటుంది? ఆమె కిరీటం అలా ఉండాలి. అందుకే ఒక సూర్యుడు కాదు, 12 మంది సూర్యులు మణులుగా పొదగబడి ఉంటారు దానికి. ఇప్పుడు 12 మంది సూర్యులంటే మనకి ద్వాదశాదిత్యులు అని చెప్పి ఉన్నారు. ధాత, ఇంద్రుడు, పర్జన్యుడు, త్వష్ట, వివస్వంతుడు, విష్ణువు, వరుణుడు, మిత్రుడు, పూష, భగుడు, అర్యముడు, అంశుమంతుడు అని 12 మంది. ఈ 12 మందిని ద్వాదశాదిత్యులు అంటారు. ఈ ద్వాదశాదిత్యులు స్వయం ప్రకాశకులు. మనకి సూర్యుడు ఎలా వెలిగిపోతుంటాడో అలా వెలిగిపోతూ ఉంటారు. ఆ 12 మణుల్ని చేసుకుని కిరీటంలో పెట్టుకుంది. అలా పెట్టుకునేవాడు ఉంటాడా లోకంలో? ఆవిడ పెట్టుకుంది కిరీటంలో. బాగుందండి. ఇప్పుడు ఆమె చంద్రశేఖరియా సూర్యశేఖరియా? అప్పుడు ఆమె చంద్రశేఖరి అనడం ఎలా కుదురుతుంది? చంద్రమౌళీశ్వర ఆమె భర్త. మౌళి అంటే తల. చంద్రవంక శుక్లపక్షము నాటి ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కిరీటమునందు ధరిస్తాడు కాబట్టి చంద్రమౌళీశ్వర అన్న నామం పరమశివుడికి అన్వయం. ఆయన చంద్రమౌళీశ్వర అంటే ఆయన సూర్యశేఖర కాదా? ఆయన తలలో ఎప్పుడు సూర్యుడు ప్రవేశించడా? సూర్యశేఖర, భానుశేఖర, మరి పేర్లు ఉన్నాయిగా లోకంలో. మీ పేరు ఏమిటండి అంటే భానుశేఖరండి అంటారు. మీ పేరు ఏమిటండి అంటే సూర్యశేఖరండి అంటారు. మరి సూర్యశేఖర భానుశేఖర అన్వయం కాకపోతే ఎవరి పేరది? పరమశివుడి యొక్క తల మీద సూర్యకిరణములు పడ్డం కానీ సూర్యుడు అన్వయం అవడం కానీ ఉండవా? అంటే శివుడే భానుశేఖరుడు, సూర్యశేఖరుడు. ఎందుకనంటే కొన్ని దేవాలయాల్లో ఆయనములు మారుతున్నప్పుడు సూర్యకిరణములు తిన్నగా బయలుదేరి లోపలికి వెళ్ళి అంతరాలయంలో ఉన్నటువంటి శివలింగం మీద కాసేపు నిలబడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడి దేవాలయంలో అంతరాలయం అక్కడెక్కడో ఉంటుంది లోపల. దాంట్లో పిచ్చుక గూడు, బంగారు పిచ్చుక గూడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది శివలింగం. ఓ చిన్న బంగారు పిచ్చుక గూడు నిలబెడితే ఇలా గొట్టంలా ఉండి కింద ఇలా ఉబ్బుగా ఉంటుందే చూడండి, పాములు పట్టేవాళ్ళు వాయిస్తారు. అది ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ బంగారు పిచ్చుక గూడు. అలాగే ఉంటుంది కాంచీపురంలో ఏకాంబరేశ్వర లింగం లేదా పృథ్వీలింగం. దానికి మల్లె నూనెతోటే అభిషేకం, మంచినీళ్లతో చేయరు, మట్టి కరిగిపోతుందని. ఆ లింగం అక్కడ ఉంటుంది. ఆలయానికి ప్రాకారం ఎక్కడో ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఈ వెనక ఉన్నటువంటి వేదిక అంతరాలయం అయితే ఇంచుమించుగా మన దేవాలయం బయట ఉన్నటువంటి గేటు ముఖమంటపానికి ఉన్నటువంటి ప్రాకారం.
అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గోడ రంధ్రంలోంచి ఆయన మారినప్పుడు సూర్యకిరణం ముందిలా పడుతుంది మంటపంలో. అర్చకులు దాంతో సూక్తం చెప్తూ నడుస్తారు. ఆ కిరణం అలా బయలుదేరి నడుస్తుంది. నడిచి తిన్నగా అంతరాలయంలోకి వెడుతుంది. అంతరాలయంలోకి వెళ్ళి శివలింగం మీదకి వెడుతుంది. సూర్యశేఖర. అప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు? శివుడి తల మీద ఉన్నాడు. తర్వాత మెల్లిగా అది పైకి ఇలా వెళ్ళిపోయి అంతర్ధానం అయిపోతుంది ఆ కిరణం. అంటే సూర్యుడు పైకి ఎక్కేస్తాడు. అంత అద్భుతమైనటువంటి శిల్పశాస్త్రం. అలా కట్టారు దేవాలయాలు. కాబట్టి సూర్యశేఖర భానుశేఖర శివుడు, తనంత తానుగా చంద్రమౌళీశ్వర శివుడు. మరి ఆయన సూర్యశేఖర అయితే ఆవిడ అవకపోతే ఆయన ఇల్లాల ఆవిడండి సగం సగం ఉంటారండి అని ఎలా చెప్పడం? అందుకే శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞ ఏమిటంటే ఆవిడ్ని కూడా సూర్యశేఖరి చేశారు. అందుకని ఇప్పుడు ద్వాదశాదిత్యులు కిరీటంలో ఉన్నారు. ఇప్పుడు ఆవిడెవరు? భానుశేఖరి, సూర్యశేఖరి. ఆమె యొక్క కిరీటంలో సూర్యులు కూడా ఉన్నారు. ఒక సూర్యుడు ఎదురుగుండా ఉంటేనే తట్టుకోలేం. అమ్మ అంటే కారుణ్యమూర్తి. కారుణ్యమూర్తి అయినటువంటి అమ్మ అంటే చల్లని తల్లి అంటాం. ద్వాదశాదిత్యులతో కిరీటం ఉంటే ఇలా వెళ్ళి చూసేవాడెవడు, దగ్గర నిలబడేవాడెవడు? వేడి కాదు. అందుకని శంకరులు అన్నారు హిమగిరి సుతే కిరీటం తే హైమము. అమ్మా నీ కిరీటం బంగారంతో చేయబడి ద్వాదశాదిత్యులు పొదగబడి ఉన్నారు, కానీ నువ్వు హిమగిరిసుతే మంచుకొండ యొక్క కూతురివి. అందుకని నువ్వు ఆ ద్వాదశాదిత్యులు ప్రకాశిస్తున్నా మాకు చల్లగానే ఉంటావు. పైగా అమ్మ నీ కిరీటం దగ్గర ఒక తమాషా ఉంది. ఏమిటో తెలుసా? నువ్వు కేవలం సూర్యశేఖరివి కావు. పరమశివుడు ఎలా చంద్రమౌళీశ్వరుడో అలా నువ్వు కూడా చంద్రమౌళీశ్వరివి. ఎందుకని? తదియనాటి చంద్రరేఖ ఉన్నటువంటి కిరీటాన్ని ఒక్క పరమశివుడే కాదు పెట్టుకునేది, అమ్మవారు కూడా పెట్టుకుంటుంది. మీరు కంచి వెళ్ళి కామాక్షి పరదేవత యొక్క కిరీటాన్ని చూస్తే ఇలా ఉంటుంది. ఎంత స్పష్టంగా కనపడుతుంటుందో ఆ చంద్రరేఖ. ఆవిడ చంద్రరేఖని ధరిస్తుంది. కామాక్షి పరదేవత అంటే ఎవరో చెక్కిన విగ్రహం అనుకునేరేమో, అదొక పరమాద్భుతం. ఎందుకంటే విగ్రహాన్ని మొన్న మేము గోపాలకృష్ణ గారు అందరూ వెళ్ళినప్పుడు నేను అక్కడ చెప్తుంటే ఇంతలో శాస్త్రి గారు వచ్చారు, శ్రీకార్యం. వారిని నేను అడిగాను కూడా, ఏమంటే నీ చెప్పింది సత్యమేనా అంటే అయ్యో పరమసత్యం అండి అని చెప్పారు చల్లా విశ్వనాథ శాస్త్రి గారు. ఎక్కడైనా దేవాలయంలో విగ్రహం చేస్తే కింద నుంచి రంధ్రం పెట్టి గురుజులోకి దింపుతారు, విగ్రహం కదలదిహ. ఒక్క కంచిలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత విగ్రహం మాత్రం దేనికి అంటుకుని నిలబడదు. దానికి కింద దేని ఆధారపీఠం లేదు. అమ్మవారు ఇలా ఉంటుంది, కింద ఏం ఉండదు, దేనికి తగలదావిడ, గాలిలో ఉంటుంది మూర్తి. మీరు అర్చకులు కొంచెం గట్టిగా తోస్తే కాస్త కదులుతుంది. కనపడకుండా ఒక అడ్డుపీఠం ఉంటుంది. అది ఒకప్పుడు ఏమైందంటే ఆలయానికి కుంభాభిషేకం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్న కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ పలక తీసి చూడండి అన్నారు. ఏమి లేదు, అమ్మవారు ఆధారం లేకుండా ఉంది, ఇలా గాలిలో తేలుతోంది విగ్రహం. ఆయన చూసి ఆశ్చర్యపోయి కొద్దిగా పైకెత్తండి అన్నారు. నాలుగు వైపులా పట్టుకుని కొంచెం ఇలా అన్నారు. ఒక్క అరంగుళం పైకి లేచింది అంతే. ఇలా లేచిందంతే కుంభవృష్టి కురిసేయడం మొదలెట్టింది కాంచీపురం అంతా. అస్సలు ఉత్తర క్షణం మీరు నన్ను నమ్మండి అంతే, నేను అంతకన్నా కోటేశ్వరరావు గారు అబద్ధాలు ఆడాడు అని మీరు అనుకుంటే మీరు కాంచీపురం వెళ్ళి కనుక్కోండి. పోనీ కామకోటి పీఠాధిపతుల దాకా వెళ్ళలేమంటే శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి గారు అక్కడే ఉంటారు, మూడో ఇంట్లో. మీరు వెళ్ళి అడగండి విశ్వనాథ శాస్త్రి గారిని. ఒక అరంగుళం కదిలింది. కాంచీపురం అంతా కుంభవృష్టి కురిసేసింది. ఎంత కుంభవృష్టి అంటే మనిషికి ఎదురుగుండా ఉన్నది కనపడలా, అంత వాన పడిపోయి కొద్ది నిమిషాల్లో కాంచీపురంలో కామాక్షి దేవాలయం వెనకాల ఉన్నటువంటి కోనేరు నిండిపోయింది. అంత లోతుగా ఉంటుంది కోనేరు. కోనేరు నిండిపోయి వరదొచ్చింది. పరిగెత్తుకొచ్చి పీఠాధిపతులకి చెప్పారు, అయ్యా వెనక కోనేరు కూడా నిండిపోయిందని. ఒరే కిందకి పెట్టేయండి అన్నారు. మళ్ళీ ఏ అంగుళం పైకెత్తారో దాన్ని మళ్ళీ అలా కిందకి దింపారు, అంతే వాన అయిపోయింది. ఇది యథార్థంగా జరిగింది. ఈ మధ్యనే కుంభాభిషేకం జరిగినప్పుడు కామాక్షి పరదేవత ఏ పీఠం మీద కూర్చుని ఉండదు ఆ తల్లి, అలా లేచుంటుంది. ప్రపంచం మొత్తం మీద అటువంటి తల్లి లేదిహ. ఎందుకంటే ఆవిడ సజీవమైనటువంటి తల్లి, అదేదో విగ్రహం కాదు. అందుకే కన్నులు ఇక్కడి నుంచి ఇక్కడికి తిప్పుతుంది. ఆమెని చందనమూర్తిగా అలంకారం చేసి కర్పూరహారతి ఇస్తున్నప్పుడు స్పష్టంగా కనపడతాయి ఆ కళ్ళు తిప్పడం.
అసలు గోపాలకృష్ణ గారు అయితే 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి ఒక రకమైనటువంటి గొప్ప అనుభూతిలోకి వెళ్ళిపోయారంతే. అయ్యో 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 నరుస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత కూడా తలుచుకున్నప్పుడల్లా అసలు ఆయన తెల్లబోయారు. అంత స్పష్టంగా తిప్పుతుంది కళ్ళు. చందనమూర్తిగా ఉన్నప్పుడు చూడాలి. మా అదృష్టం, మేము వెళ్ళిండో తెల్లవారుజామున చందనాలంకృతం అయ్యి ఉంది. హారతి ఇచ్చి చూపించారు. అంత బాగా తిప్పుతుంది కళ్ళు. అలా కనపడతాయి నల్లటి కనుగుడ్లు. హారతితో పాటే ఇలా తిరుగుతాయి. హారతి లేకపోయినా తిప్పుతుంటుంది. అటువంటి తల్లి పరదేవత కొలువై ఉంది కంచిలో కామాక్షి స్వరూపంతో. కాబట్టి అటువంటి తల్లి కనుక ఆమె చంద్రమౌళీశ్వరి కాకుండా ఎలా ఉంటుంది? పైగా చంద్రుడు ఆమెకి పరమభక్తుల్లో ఒకడు. మనుశ్చంద్ర కుబేరశ్చలోపాముద్రాచమన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంద శివస్తథ క్రోధభట్టారకో దివ్యా ద్వాదశామి ఉపాసకా. 12 మందిలో చంద్రుడు ఒకడు. మరి చంద్రరేఖ లేకుండా ఎలా కుదురుతుంది? అందుకని తదియనాటి చంద్రరేఖ కూడా ఉంది కిరీటంలో. ఇప్పుడు ఆమె కిరీటంలో ద్వాదశాదిత్యులు ఉన్నారు. ఆమె కిరీటంలో చంద్రరేఖ ఉంది, చంద్రుడు ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఎవరు? చంద్రమౌళీశ్వరి, సూర్యచంద్రమౌళీశ్వరి. శివుడెవరు? చంద్రమౌళీశ్వర, సూర్యచంద్రమౌళీశ్వర. ఇప్పుడు ఇద్దరికి ఏమైనా తేడా ఉందా? ఇది శంకర భగవత్పాదుల యొక్క అద్భుతం. సరే, అక్కడ వరకు బాగుందండి. ఇది పెద్ద విశేషం ఏముందండి? ద్వాదశాదిత్యుల్ని తీసుకొచ్చి మణులుగా పెట్టారు, ఊహ చేశారు, అంతే కదా. అక్కడికి పోలా శంకరాచార్యుల వారి ఊహ. చంద్రరేఖ అలా ఉండదు. దాంట్లోంచి అమృతపు బిందువులు పడుతూ ఉంటాయి. అదే కదా మరి వేదం చెప్తోంది. ఆ పాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పుర్ణెందువంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం అని చెప్పింది యజుర్వేదం. ఆయన పరమశివుని యొక్క తల మీద ఉన్నటువంటి చంద్రరేఖలోంచి పడుతున్నటువంటి అమృతధారల చేత తడుస్తూ ఉంటాడు. మరి అమృత బిందువులు పడుతుంటాయి కదా అందులోంచి. ఇప్పుడు చంద్రబింబంలోంచి అమృత బిందువు పడుతుంటే ఈ ద్వాదశాదిత్యుల యొక్క ద్వాదశాదిత్యులు కిరీటంలో మణులుగా ఉన్నారు కదా. మరి ఆదిత్యుల్లోంచి కిరణాలు వస్తాయి కదా, సూర్యకిరణాలు. సూర్యకిరణం వచ్చి వాన చినుకులో ప్రవేశించినట్టు అమృత బిందువులో ప్రవేశిస్తే ఇంద్రధనస్సు వస్తుందా రాదా? ఎన్ని ఇంద్రధనస్సులు వస్తాయి అప్పుడు పైన? ఎన్ని బిందువులు పడుతున్నాయో, ఎన్ని కిరణాలు వస్తున్నాయో, ఎన్ని ఇంద్రధనస్సులు ఏర్పడతాయో అప్పుడు ఆవిడ తలవంక ఒక్కసారి చూడండి. కార్తీక మాసంలో కృష్ణపక్షంలో అమావాస్య ముందు వచ్చేటటువంటి చతుర్దశి ఏది ఉందో దాన్ని రూప చతుర్దశి అంటారు. ఆ రోజున అమ్మవారి కిరీటం ఆకాశంలో దర్శనం అవుతుంది అని ఖగోళపరంగా అన్వయం అవుతుంది అప్పుడు అని. ఇంకా ఇంద్రధనస్సు చూశారనుకోండి, అబ్బా ఎంత బాగుందో అంటారు. ఆమె కిరీటం మీద ఎన్ని ఇంద్రధనస్సులు! ఇంద్రుడి ధనస్సు అమ్మవారి కిరీటం మీద ఉండడమే. ఆ ఇంద్రుడు అమ్మవారికి పాదాక్రాంతుడు. కేనోపనిషత్తులో ఆవిడ ఉమాస్వరూపంగా జ్ఞానబోధ చేసింది ఇంద్రుడికి. ఇంద్రుడికి శక్తినిచ్చేది ఆవిడే. అంటే ఇంద్రుడు సేవిస్తూ ఉంటాడు ఆవిడ్ని. ఇంద్రధనస్సులో ఆమె కిరీటంలోంచి అన్ని కనపడుతుంటాయి. ఇప్పుడు మీరు ధ్యానం చేయండి ఒక్కసారి. ధ్యానం చేసి అమ్మవారి కిరీటం వంక ఇలా చూస్తే అస్సలు మీరు ముప్పిరి కొంటారంతే ఆనందంతో. రోమాంచితం అయిపోయి అలా ఉండిపోతారు. మీకు ఆ వేడి తగలదు ద్వాదశాదిత్యులది. ఎందుకని అంటే ఆ అమృతంతో తడిసిపోతుంటారు. ఆ కిరీటం ఆవిడ చిరునవ్వులోంచి వస్తున్నటువంటి చల్లతనం. ఆమె సహజంగా అందుకే భయపడకుండా ఉండాలి మీరు. ద్వాదశాదిత్యులు అంటున్నారు వేడిగా ఉంటుందని అంటారేమోనని వెంటనే హిమగిరిసుతే అని పిలిచారు శంకరాచార్యులు. అప్పుట అది చూడడానికి ఎలా ఉంటుందంటే సనీడే యచ్ఛాయ, పక్షి గూడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ కిరీటం. ఎందుకంటే ఏదో గుండ్రంగా వర్తులాకారంగా ఉంటే అలా అన్ని ఇంద్రధనస్సులతో ఉంటుంది. లేదా ఒక్క ఇంద్రధనస్సుని ఊహించినా సరే దాని మీద అలా ఏర్పడినట్టు. అసలు మీరు ఆ దర్శనం ఒక్కసారి చేస్తే ఎలా ఉంటుంది? ఎందుకు శంకర భగవత్పాదులు ఇంత కష్టపడి కిరీట వర్ణనాన్ని అంత అద్భుతంగా నామాలు శివస్వరూపం అందులోకి అన్వయం అయ్యేటట్టుగా తీసుకొచ్చి చూపించడం మనకి? అందులో ఒక పెద్ద రహస్యం ఉంది. అమ్మవారికి కిరీట మంత్రం అనో మంత్రం ఉంది. అమ్మవారి కిరీటాన్ని దర్శనం చేస్తే, పరమ భక్తితో అమ్మవారి కిరీటం వంక దర్శనం చేస్తే అటువంటి వారికి జన్మ జన్మాంతరముల నుండి భక్తి లేకుండా బ్రతుకుతున్నటువంటి బ్రతుకు తొలగి పరమ భక్తితో జీవించేటటువంటి స్థితిని పరదేవత అనుగ్రహిస్తుంది.
ఒక్క కిరీటాన్ని చూస్తే చాలు. అందుకే కిరీట దర్శనం అంత గొప్పది. మళ్ళీ ఈ కిరీట దర్శనంలో కూడా ఒక విచిత్రం ఉంది. అమ్మవారి మౌళి అంటే అమ్మవారి తల దగ్గర ఒక విశేషం ఉంది. ఏమిటా విశేషం అంటే, ఇప్పుడు శారదా నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నామే, ఇటువంటి ఉత్సవాలు చేసినప్పుడు ఉత్సవం ఆ రోజుది పూర్తయిపోయింది అని గుర్తు ఏమిటంటే, సువాసిని తల మీద పళ్ళెం పెట్టుకుని, పళ్ళెం మీద గోధుమ పిండితో చేసినటువంటి ప్రమిద పెట్టుకుని, ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆవునీతి ఒత్తితో దీపాలు వెలిగించి మోకాళ్ల మీద కూర్చుని అమ్మవారి తల దగ్గర ఆ కాంతులు పడేటట్టుగా చూపించి, దాని చుట్టూ ముత్యాలు ఉండాలి. ఆ ముత్యాలు ఎంత మాత్రమూ కూడా వాటిని సానపెట్టినవి కాకూడదు, కన్నం ఉండకూడదు. కన్నం ఉండకూడదు, సానపెట్టినవి కాకూడదు. అటువంటి ముత్యములతో పూజ చేసి పళ్ళెంలో ముత్యాలు వేసి ఆ ముత్యాల పళ్ళెం తల మీద పెట్టుకుని అమ్మవారికి హారతిలో కూర్చుని, తదనంతరం పళ్ళెంలో ముత్యాలు తీసి అమ్మవారి మీద పాదాల మీద వేసి కార్యక్రమం పూర్తి చేస్తే, అటువంటి ముత్యాలు అలా ఎవరు సమర్పించారో ఆ సువాసినికి ఎన్ని కోట్ల జన్మలకి పసుపు కుంకాలకి బిడ్డలకి ఐశ్వర్యానికి ధర్మానికి లోటు లేకుండా ఆ తల్లి కాపాడుతుంది. ఇది శంకర భగవత్పాదులు చెప్పిన రహస్యం. మీరందరూ సంతోషించవలసిన విషయం ఏమిటంటే, ఈసారి దేవీ నవరాత్రుల్లో ఇది మనం చేయబోతున్నాం. కాబట్టి అమ్మవారి యొక్క కిరీటము, అమ్మవారి మౌళి అంటే అమ్మవారి యొక్క శిరస్సు, ఆవిడ కబరీబంధానికి అంత ప్రఖ్యాతి ఉంది. అందుకని మనతో ఎలాగైనా కిరీటాన్ని దర్శనం చెయ్యండి అని మన చేత కిరీట దర్శనం చేయించి మనకి భక్తి కలిగేటట్టుగా ఆమె చేత అనుగ్రహింపజేయాలని శంకరాచార్యుల వారి యొక్క ఆర్తి. అయ్యో వీళ్ళకి నేను అనుగ్రహించకపోతే వీళ్ళు ఎలా తరిస్తారు, అది ఆయన కారుణ్యం. అందుకని శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. కాబట్టి మహానుభావుడై మనకి అందిస్తున్నారు. హారనూపుర కిరీట కుండల విభూషిత వయవశోభినీం. నేను మీకు ఏదో కొంతవరకే అందించగలుగుతున్నాను యథార్థానికి. ఎందుచేత అంటే, నేను ఏదో ఒక్క దాని దగ్గర ఉండిపోతే ఎలా అవుతాయి శ్లోకాలు అని నిన్నటి నుంచే ఓ బెంగ పట్టుకుని అలా కదులుతున్నాను. ఇంకా కుండల, అమ్మవారు చెవులకు పెట్టుకునేటటువంటి కుండలములు. ఆ కుండలములకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుగ్రహ శక్తి ఉంది. ఏమిటా అనుగ్రహ శక్తి అంటే, ఎవరు అమ్మవారి యొక్క కుండలములను ధ్యానం చేస్తారో వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము చేత సమస్త విధములైనటువంటి రక్షణలు కలుగుతాయి. అపమృత్యు దోషం కూడా కలుగుతుంది, తొలగి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అందుకే ఆవిడ కుండలములను చూస్తే ఒక్కసారి ఇల్లాలు అంటే సువాసిని ప్రతిరోజు అమ్మవారి కుండలాలను ఒక్కసారి చూసి ధ్యానం చేసింది అనుకోండి, భర్త యొక్క ఆయుర్దాయానికి రక్షణ కల్పింపబడుతుంది. అందుకే ఎందుచేత అమ్మవారు ఎందుకు అంత గొప్పతనాన్ని పొంది ఉంది? ఆమె కుండలములను ధ్యానము చేసిన వాడెవరో వాడు ఈ జన్మలో కాకపోయినా సాధన ప్రారంభం చేసి బహుకొద్ది జన్మలలో మోక్షం వైపుకి అడుగులు వేయగలుగుతాడు. ఆ కుండలములకు, ఆ చెవికి అంత గొప్ప శక్తి ఉంది. అందుకే చెవి రెండు భాగాలుగా ఉంటుంది. పైది ఒక భాగం, ఈ క్రిందిది ఒక భాగం. ఈ క్రింద ఉండేటటువంటి దాన్ని అలంకారం చేస్తారు. పురుషులకి అలంకారం ఉంటుంది, దీనికి స్త్రీలకి ప్రత్యేకంగా అలంకారం ఉంటుంది. ఈ పైన అమ్మవారు పువ్వుల గుత్తి ఒకటి పెట్టుకుంటుంది. అది ఎటువంటి పువ్వులు? ఏవో చిన్న ఓ మల్లె పువ్వో జాజి పువ్వో పెట్టుకోదు ఆవిడ. ఆవిడ కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర. కదంబ పుష్పాలు చాలా పెద్ద పెద్ద పువ్వులు ఉంటాయి. అటువంటి కదంబ మంజరీ క్లుప్త అవి ఒక గుచ్చం కింద పెట్టుకుంటుంది. ఇంత పెద్ద పువ్వుల కట్ట ఇక్కడ పెట్టుకుంటుంది చెవుల్లో. ఎందుకు అంటే, ఇలా వెనక్కి వెళ్ళకూడదు, పువ్వులు ముందుకు రావాలి. పువ్వులు ముందుకు వచ్చేట్టు కాడలు వెనక్కి ఉండేట్టు పెట్టుకుంటుంది. అంటే ఇంతంత పూల గుత్తులు ఇలా కనపడతాయి. ఎందుకు అలా పెట్టుకోవడం అసలు? అది ఎందుకు పెట్టుకుంటారంటే, అలాగా వీరపురుషుల యొక్క భార్యలు అలా అలంకారం చేసుకుంటారు. పూర్వం పరమశివుడు అంటే మహానుభావుడు రాక్షస సంహారం కోసం ఎప్పుడు యుద్ధాలకు వెడుతూ ఉంటాడు. కాబట్టి
ఆయన యొక్క ఇల్లాలైనటువంటి తల్లి ఆ కదంబ మంజరి క్లిప్త కర్ణపూర మనోహర అని ఆమె పెట్టుకుని ఉండేది. తాటంకయుగళీభూత తపనోడుపమండల అని 2 నామాలుగా వ్యాసుల వారు ఇవ్వడానికి కారణం అదే. పైన పూల గుర్తుంటుంది, కింద తాటంకయుగళీభూత తాటంకములు పెట్టుకుంటుంది. తాటంకము అంటే తాటాకు యొక్క గుర్తు కలిగి ఉన్నది అని. మొట్టమొదట తాటాకు యొక్క స్పర్శ కలగాలి చెవికి. ఎందుచేత అంటే తాటాకు అమ్మవారి యొక్క స్వరూపం. చెవికి తాటాకు తగిలితే 5వ తనం, భర్త యొక్క ఆయుర్దాయం నిలబడుతుంది. పరమ పవిత్రమైన సౌభాగ్య వస్తువులలో తాటాకు ఒకటి. భూలోక కల్పవృక్షం అని పేరు దానికి. అందుకే కాబట్టి తాటంక యుగళీభూత తపనోడు పమండల విడదీయకూడదు ఆ నామాలు. అవి 16 అక్షరాల నామాలు. ఆమె చెవులకు తాటాకు యొక్క గుర్తు ఉన్నది. ఉండి 2 చెవులకు కూడా 2 కుండలములను అలంకారం చేసుకుంది. ఈ 2 కుండలములు ఏమిటి అంటే తపన ఉడుప మండల. ఉడుప అంటే చంద్రుడు, ఉడుప మండలము అంటే చంద్రమండలం. అమ్మవారి యొక్క ఎడమ చెవికి చంద్రుడు ఆశ్రయించి ఉంటాడు. కుడి చెవికి అహస్సూతే సవ్యం తవనయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే అంటారు శంకరాచార్యుల వారు. ఎడమ చెవికి చంద్రుడు, కుడి చెవికి సూర్యుడు పట్టుకుని ఉంటారు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.